చరణ్ సింగ్ అనగానే ఎవరికైనా భారత రైతాంగం గుర్తుకు వస్తుంది. చరణ్ సింగ్ ప్రధాని పదవిలో ఉన్న అన్నదాతల గురించే ఆలోచించారు. వారి కష్టనష్టాల గురించే పట్టించుకున్నారు. అవసరమైతే పదవులు వదులుకున్నారు. రైతాంగం కోసం దేశవ్యాప్తంగా ఉద్యమాలు నడిపారు. రైతుల సంక్షేమం కోసమే జీవితాంతం తపించారు. చౌదరి చరణ్ సింగ్ కేవలం ఒక రాజకీయ నాయకుడే కాదు, దేశ స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న ఆయన మహాత్మా గాంధీ సూచించిన అహింసాయుత మార్గంలో బ్రిటిష్ వారిపై ఆయన సమరభేరి మోగించారు. స్వతంత్ర పోరాటంలో భాగంగా ఆయన అనేకసార్లు జైలు శిక్ష అనుభవించారు. ఉప్పు చట్టాలను ఉల్లంఘించినందుకు గాను అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను 12 సంవత్సరాల పాటు జైలుకు పంపింది. వ్యక్తిగత సత్యాగ్రహ ఉద్యమంలో 1940 నవంబర్లో మళ్లీ మరో సంవత్సరం జైలు శిక్ష అనుభవించారు. 1942 ఆగస్టులో మరో కేసుకు సంబంధించి మళ్లీ జైలుకు వెళ్లారు. చరణ్ సింగ్ 1903 డిసెంబర్ 23న ఉత్తరప్రదేశ్లోని ఓ గ్రామీణ రైతు కుటుంబంలో జన్మించారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో భాగంగా చరణ్ సింగ్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో చురుకుగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో చరణ్ సింగ్ అంచెలంచెలుగా ఎదిగారు. 1952 నాటికి ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అగ్రనేతల్లో ఒకరిగా మారారు. గోవింద్ వల్లభ్ పంత్ కేబినెట్లో భూ సంస్కరణలకు బాధ్యత వహించే రెవెన్యూ మంత్రిగా చరణ్ సింగ్ బాధ్యతలు చేపట్టారు. రైతాంగ ప్రయోజనాల విషయంలో చరణ్ సింగ్ ఏ రోజు రాజీ పడలేదు. ఏ పదవిలో ఉన్నా ప్రతి క్షణం అన్నదాతల సంక్షేమం కోసమే ఆయన కృషి చేశారు. రైతుల సమస్యల పరిష్కారం విషయంలో కాంగ్రెస్ నిజాయితీతో వ్యవహరించడం లేదని ఒక దశలో చరణ్ సింగ్ నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో 1967 ఏప్రిల్ 1వ తేదీన కాంగ్రెస్కు గుడ్ బై కొట్టారు చరణ్ సింగ్. ప్రతిపక్ష కండువా కప్పుకున్నారు. 1967లో ఉత్తరప్రదేశ్కు మొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా చరణ్ సింగ్ రికార్డు సృష్టించారు. అయితే కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉపసంహరించుకోవడంతో కేవలం 24 వారాలకి ముఖ్యమంత్రి పదవికి చరణ్ సింగ్ రాజీనామా చేశారు. (1977) నాటి జనతా పార్టీ ప్రయోగం విఫలమైంది. మొరార్జీ దేశాయ్ నాయకత్వంలోని జనతా పార్టీ కూలిపోయింది. ఆ తర్వాత జరిగిన అనేక పరిణామాలలో భాగంగా జనతా పార్టీ చీలికలు పేలికలైంది. ఈ నేపథ్యంలో రైతాంగ సమస్యలను అజెండాగా చేసుకుంటూ లోక్దళ్ పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు చేశారు చరణ్ సింగ్. జనతా పార్టీలో ఆ తర్వాత అనేక పరిణామాలు సంభవించాయి. రైతు నాయకుడు చరణ్ సింగ్కు ప్రధాని పదవి చేపట్టే అవకాశం లభించింది. 1979 జూలై 28న దేశ ప్రధానిగా చరణ్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే చరణ్ సింగ్ ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగలేదు. కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉపసంహరించుకోవడంతో చరణ్ సింగ్ సర్కారు కూలిపోయింది. 1980 జనవరి 14న ప్రధాని పదవికి చరణ్ సింగ్ రాజీనామా చేశారు. చౌదరి చరణ్ సింగ్ అనగానే ఎవరికైనా భారత రైతాంగం గుర్తుకు వస్తుంది. చరణ్ సింగ్ ప్రధాని పదవిలో ఉన్న అన్నదాతల గురించి ఆలోచించేవారు. వారి కష్ట నష్టాల గురించి పట్టించుకున్నారు. అవసరమైతే పదవులు వదులుకున్నారు. రైతాంగం కోసం దేశవ్యాప్తంగా ఉద్యమాలు నడిపారు. రైతుల సంక్షేమం కోసమే జీవితాంతం తపించారు. భారతీయ రైతుల ఛాంపియన్గా చరణ్ సింగ్ విశిష్ట గౌరవం పొందారు. తాజా భారతరత్న కోటాలో దక్షిణాదికి ప్రాధాన్యం దక్కింది. పివి తెలుగు బిడ్డ కాగా స్వామినాథన్ తమిళనాడు తంబి.